ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు వెతికా నేను, ఏంటో పైవాడి ప్లాను, కైటుకి తో కల్లే వణికా నేను, హాతే మిస్ అయినదే నువ్వుగాని హ్యాకరా, చూస్తే మతిపోయనే డాడీ ట్రక్ డీలరా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలి. పెళ్ళెందుకు అవ్వట్లేదు ఇంకా నీకు? అంటే నువ్వే చెప్పావు కదా యావరేజ్ అని. అమ్మాయిలు పట్టరు మా బ్యాచ్కి. అయినా అమ్మాయిలు వద్దు బొక్కదు, సారీ. అయినా అమ్మాయిలు ఏం అక్కర్లేదు, మేమే రాయల్ స్టాక్స్ అని ఏదో కవర్ డ్రైవ్ ఇచ్చుకుంటాం. ఈలోగా ముట్టి కిందకి 30 ఏళ్ళు వస్తుంది, లైట్గా గ్రే హెయిర్ వస్తుంది, లేట్ అయిందేమో డౌట్ వస్తుంది. ఈలోగా టిక్ టాక్ లో వాట్సాప్ లో వెయిట్ ఫర్ ద రైట్ పర్సన్ సోల్మేట్ వెల్కమ్ ఎలాగని ఏదో సోదంతా పంపిస్తారు. చెత్త నాకు సారీ. అది చూస్తూ 35 ఫిట్నెస్ తగ్గుతుంది, కంగారు పెరుగుతుంది. ఈ లోపు ఇంకోటి ఎవడో వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ యువర్ కెరీర్ అని చెప్పి సారీ, అది బొచ్చు కూడా కాదని తెలిసేటప్పటికి 40. మమ్మల్ని మార్కెట్ నుంచి బయటికి తీసేస్తారు. ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, డేటింగ్ యాప్ తో మా నాకు లవ్వంత అవసరమా? లవ్ తెలీదు, లవర్తో ఎలా ఉండాలో తెలీదు. ఏదో టైం ఉంది కదా అని ట్రై చేద్దాం నాశపడ్డా. ఆశపడితే సరిపోద్దా? రాసి పెట్టి ఉండాలిగా. ఉన్న ఇమేజ్ కూడా గాల్లో కలిసిపోలే ఉంది. मैं अगर कहूँ तुम साहसी, कायनात में नहीं है कहीं, तारीफ ये भी तो सच है कुछ भी नहीं, तुम చచ్చిపోదాం అనుకున్నాను మామ, కానీ లాస్ట్ మూమెంట్ లో నువ్వు గుర్తుకొచ్చి అయిపోయాను మామ. ఎందుకు మామ నేనంటే అంత ఇష్టం నీకు? నీలాంటి ఎర్రపుక్కులు బతుకున్నప్పుడు నేను బతకలేనా మామ? నాకు అమ్మాయిలతో మాట్లాడటం పెద్దగా తెలీదు. ఓ, అర్థమవుతోంది. ఓహో, అర్థమైపోయిందా? నాకేం అర్థం కావట్లేదు, కానీ మీతో ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది. ఓకే, నిజంగానే అమ్మాయిలతో అస్సలు మాట్లాడరా? అంటే 3rd క్లాస్ లో ఒకసారి పెన్సిల్ కోసం ఒక అమ్మాయి. ఎందుకలా అంటే అదంతే. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వాళ్ళ అయ్యి ఒప్పుకున్నాడు, వాళ్ళ అన్న ఆడు పెద్ద పులిహార ఆడు ఒప్పుకున్నాడు, శివరాఖరికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. కానీ మరేమైంది? దాని మొగుడు ఒప్పుకోలేదు బస్సు. ఏమండి, పప్పులో మీ చెమట పడుతుందండి. ఇడ్లీలో 2 చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి. ఎలాగో మనం పేదోళ్ళమే కదా, కనీసం ఉప్పు ఖర్చైనా తగ్గుతుందనుకో. నేనా? చిచి చిచి, సిగరెట్, గుట్కా, మట్కా, మందు ఏ అదో అలవాట్లు లేవు. శుభ్రంగా తింటాం, ఎక్సర్సైజ్ చేసుకోవటం. బియర్? అబ్బే, అట్లీస్ట్ కాఫీ? చిచి అస్సలా. రెండు పెళ్లి చేసుకుంటే పబ్బు కాదు కదా, కాఫీ డే కూడా తీసుకెళ్ళనమాట. అవును మనీషా, ఇంతమంది మగాళ్ళుండగా నువ్వు నన్నే ఎందుకు తగులుకున్నావు? నువ్వు హీరో మెటీరియల్ విష్ణు. బోడి బాకేం కదా, ఎగిరితంత నీ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఆ ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా, ఎక్కడికి? నువ్వు ఏడికంటే ఆడికి. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో? నా బట్ట కుర్జా మొహమోడా, నిన్ను చూస్తా అంటే నాకు వాంతి వస్తుందిరా. అన్నం కూడా తినబుద్ధి కావడం.